గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 439. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ ఫాల్ గల రీజన్స్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ఈ రోజు మార్నింగ్ నుంచి మేము ఉన్న ప్లేస్ లో కరెంట్ లేకపోవడం వల్ల ఈ రోజు ఫేస్ రికార్డింగ్ చేయలేకపోతున్నాం. సో ఈ రోజు ఎంటైర్ వీడియో మీకు స్క్రీన్ రికార్డింగ్ లోనే ఉంటుంది. నెక్స్ట్ రేపే వైజాగ్ లోని మన ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ వైజాగ్ వెంకోజీపాలెంలో ఉన్నటువంటి సిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది. అండ్ ఈవెంట్ టైం 4 o'clock కి స్టార్ట్ అయిపోతుంది షార్ప్ గా. సో ఎవరెవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈవెంట్ కి టైం కన్నా కూడా ఒక 1 hour బిఫోరే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని మన వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు మీ డీటెయిల్స్ చెప్పినట్లయితే వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించేస్తారు. సో ముందుగా వచ్చిన వాళ్ళు ఫ్రంట్ రో సీట్స్ ని ఆక్యుపై చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అట్లీస్ట్ 1 hour బిఫోరే రావడానికి ప్రయత్నించండి. అండ్ మన టీంలో సాయనతో పాటు ఫ్యూ మెంబర్స్ ఆల్రెడీ ఈ రోజు వైజాగ్ కి స్టార్ట్ అయిపోయారు. సో రేపు మీటప్ లోని మిమ్మల్ని కలుసుకోబోతున్నారు. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు వాల్టైల్ సెషన్ చూసాం. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 87 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 61,663 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 36 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,307 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ముందుగా ఈ రోజు మన మార్కెట్ లో ఇంత వాలటాలిటీ కనపడడానికి రీజన్ నిన్న నైట్ యుఎస్ ఫెడ్ పాలసీ మేకర్స్ అయినటువంటి బుల్లట్ గారు అండ్ జార్జ్ గారితో పాటుగా మరికొంతమంది కొన్ని నెగటివ్ స్టేట్మెంట్స్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రెసెంట్ ఒక్క మంత్ లోని యుఎస్ లో ఇన్ఫ్లేషన్ తగ్గిందని చెప్పి ఇన్ఫ్లేషన్ పైన మనం విజయం సాధించినట్టు కాదని అండ్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడమే వీళ్ళు మెయిన్ ఎయిమ్ గా పెట్టుకున్నట్లుగా అండ్ దీన్ని కంట్రోల్ చేసేందుకు గాను ఫర్దర్ గా కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామని చెప్పి కామెంట్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ మంత్ లో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాగానే యుఎస్ ఫెడ్ స్ట్రాంగ్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. అక్కడి నుంచి మనం యుఎస్ మార్కెట్స్ లో కొంత ర్యాలీ చూసాం. కానీ నిన్న నైట్ యుఎస్ ఫెడ్ పాలసీ మేకర్స్ దగ్గర నుంచి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి వ్యతిరేకంగా కామెంట్స్ రావడంతో కొంత యుఎస్ స్టాక్స్ లో ప్రెషర్ చూసాం. దాంతోనే మన మార్కెట్ లో కూడా ఈ రోజు వాలటాలిటీ కనపడింది. ఇది మాత్రమే కాదు, యూకేలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. దీంతో యూకే ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని ట్యాక్స్ హైక్స్ తో పాటు స్పెండింగ్ కట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బికాజ్ ఆయన ఏం చెప్తున్నారంటే కంట్రీ రెసిషన్ లో ఉన్నదని, ఈ రెసిషన్ టైంలో ఇటువంటి స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈ నెగిటివ్ కామెంటరీ కూడా ఈ రోజు మన మార్కెట్ లో వాలటాలిటీ కనపడడానికి మరొక రీజన్. యుఎస్ ఫెడ్ పాలసీ మేకర్స్ ఇటువంటి స్టేట్మెంట్స్ చేశారు కదా, వీళ్ళు నిజంగా స్టేట్మెంట్స్ చేసినట్లే వీళ్ళు ఫర్దర్ మీటింగ్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ వీళ్ళు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి స్ట్రాంగ్ గా ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినట్లయితే మార్కెట్ లో కొంత మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ గారు ఎక్వైర్ చేసిన దగ్గర నుంచి ట్విట్టర్ రిలేటెడ్ గా డైలీ ఏదో ఒక అప్డేట్ వస్తానే ఉన్నది. రీసెంట్ గా అయిన ట్విట్టర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా హై ఇంటెన్సిటీతోని లాంగ్ అవర్స్ వర్క్ చేయాలని లేదంటే రిజైన్ చేసేయాలని చెప్పి వార్న్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా మంది ట్విట్టర్ ఎంప్లాయీస్ రిజైన్ చేశారంట. సో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఒక్కసారి రిజైన్ చేయడంతో కొన్ని ప్లేసెస్ లోని ట్విట్టర్ ఆఫీసెస్ ని టెంపరీగా క్లోజ్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అసలు ఎలాన్ మస్క్ గారు ఎక్వైర్ చేసిన దగ్గర నుంచి ఇలా ట్విట్టర్ రిలేటెడ్ గా ఏదో ఒక నెగిటివ్ అప్డేట్ అయితే వస్తానే ఉన్నది. అసలు మస్క్ మామ ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అండ్ ట్విట్టర్ రిలేటెడ్ గానే కాదు, అమెజాన్ లే ఆఫ్స్ చేస్తున్నట్టుగా కూడా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. అమెజాన్ సీఈఓ అయినటువంటి యాండీ జెస్సీ గారు మాట్లాడుతూ ఈ మాస్ లే ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూ ఇయర్ లో కూడా కంటిన్యూ అవుతాయని కామెంట్ చేయడం జరిగింది. యుఎస్ లో ప్రెసెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ సెట్ అయ్యేంత వరకు కూడా కొంతవరకు మనం ఈ టెక్ రిలేటెడ్ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్స్ వినేటువంటి అవకాశం ఉన్నది. ఈ వీడియో కోసం మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కమింగ్ టు టుడేస్ ఫ్రైడే ఫన్. లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని జీన్స్ కి మనకి స్మాల్ పాకెట్ ఉంటుంది కదా, ఆ పాకెట్ ఎందుకు ఉంటుందని చెప్పి అడిగాను. దానికి ఆన్సర్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ జీన్స్ ప్యాంట్ లోని స్మాల్ పాకెట్ ఏదైతే ఉంటుందో అవి మెన్స్ పాకెట్ వాచెస్ ఇలా చైన్ తో పాటు వస్తుంటాయి కదా, ఈ వాచెస్ ని పెట్టుకోవడానికని ఈ పాకెట్స్ ని డిజైన్ చేశారు. అండ్ కమింగ్ టు దిస్ వీక్స్ ఫ్రైడే ఫన్, ఈ రోజు నుంచి ఇండియా అండ్ న్యూజిలాండ్ యొక్క T20 సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా. సో క్రికెట్ రిలేటెడ్ గానే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. న్యూజిలాండ్ టీమ్ లో ఎక్కువ వన్ డే మ్యాచెస్ ఆడినటువంటి ప్లేయర్ ఎవరు? అతని పేరు మీకు తెలిసినట్లయితే ఆ పేరుని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతున్నటువంటి నైకా స్టాక్ లోని ఈ రోజు మార్నింగ్ నుంచి కొంత పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దానికి రీజన్ నైకాలోని టీపీజీ క్యాపిటల్ వాళ్ళు 1000 crores వర్త్ షేర్స్ ని బ్లాక్ డీల్ లో ఈ రోజు సెల్ చేయొచ్చని అండ్ ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళు ఈచ్ షేర్ ని 184 రూపీస్ 55 పైసాకి సేల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ నుంచి అప్డేట్ సర్క్యులేట్ అవుతున్నాయి.
అండ్ ఈ రోజు నైకా స్టాక్ లోని ఒక బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 5.4 crore షేర్స్ అంటే 1.9% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయింది. సో ఎప్పుడైనా సరే పెద్ద మొత్తంలో స్టాక్ సేల్ చేసినట్లయితే యాక్చువల్లీ స్టాక్ లో ప్రెషర్ కనపడాలి కదా, కానీ ఈ రోజు నైకా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ నిన్న క్లోజింగ్ ప్రైస్ కన్నా కూడా పెద్ద డిస్కౌంట్ లోని ఈ స్టాక్ ని వీళ్ళు సేల్ చేయకపోవడం అండ్ అలాగే బయర్స్ దగ్గర నుంచి కూడా మేబీ డిమాండ్ కూడా కనపడినట్టుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ నిన్న పేటిఎం లో సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు బ్లాక్ డీల్లో అరౌండ్ 1789 crores వర్త్ షేర్స్ ని సెల్ చేస్తున్నట్లుగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ నిన్న పేటిఎం లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది అండ్ స్టాక్ లో కూడా ప్రెషర్ చూసాం. నౌ పేటిఎం లోని ఈ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ స్టేక్ ని సేల్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సేల్ చేసినటువంటి షేర్స్ లో 50.26 lakh షేర్స్ అంటే 0.77% ఈక్విటీని బోఫా సెక్యూరిటీస్ యూరోప్ ఎస్ఏ వాళ్ళు బై చేశారు. అండ్ అనదర్ 60.03 lakh షేర్స్ ని అంటే 0.92% ఈక్విటీని మోర్గాన్ స్టాన్లే ఏషియా సింగపూర్ వాళ్ళు కొన్నారు. అండ్ వీళ్ళతో పాటుగా సొసైటీ జనరల్ ఓడిఐ వాళ్ళు 70.85 lakh షేర్స్ అంటే 1.09% ఈక్విటీని బై చేశారు. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి మల్టిపుల్ ఎంఓఎస్ రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చాయి. వీళ్ళు అనదర్ డిఫెన్స్ పిఎస్యు అయినటువంటి ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ తోని ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి జాయింట్ గా ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్లోని కాంబాట్ వెహికల్స్, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్, ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్, ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ అండ్ రిలేటెడ్ సిస్టమ్స్ వంటి ఏరియాస్ లోని ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ సెకండ్ అప్డేట్ వీళ్ళు మరొక డిఫెన్స్ పిఎస్యు అయినటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇండియా లిమిటెడ్ తోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్స్ లోని ఎయిర్ డిఫెన్స్, ఆర్టిలరీ గన్ సిస్టమ్స్, మీడియం క్యాలిబర్ వెపన్స్, స్మాల్ ఆర్మ్స్ వంటి ఏరియాస్ లోని ఆపర్చునిటీస్ ని జాయింట్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ థర్డ్ వన్ వీళ్ళు ఐఐటిఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి డిస్ట్రిబ్యూటెడ్ ఎకోస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నట్లుగా అండ్ ఇది పెరిమీటర్ సెక్యూరిటీ డొమైన్ లోని ఫ్యూచర్ బిజినెస్ ని అడ్రస్ చేయడానికి యూజ్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళు మరికొన్ని ఎంఓయూస్ కూడా సైన్ చేయడం జరిగింది. వీళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ కంపెనీస్ తోని డిఫెన్స్ సెక్టర్ లోని ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేసేందుకు గాను ఎంఓయూస్ సైన్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ మెట్రోపోలిస్ వాళ్ళ ప్రిన్సెస్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్లుగా మనం ప్రీవియస్ డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా మెట్రోపోలిస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ న్యూస్ ని వీళ్ళకి కన్ఫర్మ్ చేస్తూ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ ప్రిన్సెస్ లోని సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారని అండ్ దీని వలన వీళ్ళ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పి వీళ్ళ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అసలు వీళ్ళపైన ఎందుకు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారని ఏదైనా అప్డేట్ వస్తుందేమో. నెక్స్ట్ ఈ రోజు బజాజ్ హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ బజాజ్ హెల్త్ కేర్ వాళ్ళ గుజరాత్ వడోదరాలో ఉన్నటువంటి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఐ వాళ్ళు నవంబర్ 14th నుంచి నవంబర్ 17th మధ్యన ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ఎండ్ అవడంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డిఐ వాళ్ళు ఫార్మ్ 483 తోని 0 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే రమా స్టీల్ ట్యూబ్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 4 షేర్స్ ని బోనస్ గా ఇష్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ బోర్డ్ వీళ్ళు ఏదైతే బిజినెస్ లైన్ లో ఉన్నారో అదే బిజినెస్ లైన్ లో ఉన్నటువంటి అదర్ కంపెనీస్ ని అక్వైర్ చేసేటువంటి పాసిబిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేసేందుకు గాను ఒక కమిటీని ఫామ్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ జూన్ సెప్టెంబర్ క్వార్టర్లో మన మార్కెట్లో మనం చాలా వాల్టాలిటీ చూసాం. ఈ వాల్టాలిటీ టైంలో కూడా హెచ్ఎన్ఎస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోని 10 స్టాక్స్ లోని 15,000 crores ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీటిలో లాస్ట్ క్వార్టర్లో హెచ్ఎన్ఎస్ ఎక్కువగా టైటాన్ స్టాక్ లో 3,566 crores వర్త్ స్టాక్స్ ని బై చేయడం జరిగింది. దీని తర్వాత హెచ్ఎన్ఎస్ ఎక్కువగా బజాజ్ ఫిన్సర్వ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సిప్లా, మెట్రో బ్రాండ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, సుందరం ఫైనాన్స్ అండ్ ఇండియన్ సిమెంట్స్ ఈ స్టాక్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ క్వార్టర్లో ఈచ్ స్టాక్ లో ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళకి యాంపోథెరిసిన్ బి లిపోజోమ్ ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఐ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్లుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ప్రొడక్ట్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23 Q4 కి లాంచ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ సెప్టెంబర్ 2022 ఎండింగ్ నాటికి దీని యొక్క ఎస్టిమేటెడ్ మార్కెట్ సైజ్ $145 million గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ ఇంజెక్షన్ ని మల్టిపుల్ డిసీజెస్ యొక్క ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తారని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది PSU బ్యాంక్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దానికి రీజన్ బోఫా సెక్యూరిటీస్ వాళ్ళు PSU బ్యాంక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నట్లుగా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాస్ట్ 8 years లో చూసినట్లయితే ప్రెసెంట్ PSU బ్యాంక్స్ క్రెడిట్ గ్రోత్ అయితే బెస్ట్ పేస్ లో ఉన్నదని, అండ్ అలాగే వీళ్ళకి ప్రీవియస్ గా ఏదైతే NPA నెంబర్స్ బాగా ఎక్కువ ఉండేవో వాటిని కూడా బాగా తగ్గించుకుంటున్నారు. అండ్ బ్యాంక్స్ యొక్క నెంబర్స్ లో ఏదైతే ఈ ఇంప్రూవ్మెంట్ కనపడుతుందో ఆ ఇంప్రూవ్మెంట్ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అవుట్లుక్ మీద పాజిటివ్ గా ఉన్నట్లుగా, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా మిగతా PSU బ్యాంక్స్ అన్నిటిని కూడా లీడ్ చేస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పారనే కాదు, మనం ఈ క్వార్టర్ లోని మోస్ట్ ఆఫ్ ది PSU బ్యాంక్స్ నెంబర్స్ చూసినట్లయితే చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ PSU బ్యాంక్స్ అనే కాదు, ప్రెసెంట్ RBI ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నటువంటి సినారియో ఏదైతే కంటిన్యూ అవుతుందో దీనివల్ల బ్యాంకింగ్ సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ కు పాజిటివ్. అండ్ అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ యొక్క NPA నెంబర్స్ కూడా బాగా తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఇప్పటి వరకు PSU బ్యాంక్స్ కి మేజర్ గా ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ NPA నెంబర్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వీళ్ళ NPA నెంబర్ కూడా బాగా తగ్గుతుండడం వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. సో ఈ రీజన్ తోని ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది PSU బ్యాంక్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని రాజు గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, హాయ్ సాయనా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్, మోస్ట్ వెల్కమ్ అండి. పిరామిల్ ఫార్మా స్టాక్ లిస్టింగ్ డే నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. హలో రాజు గారు, పిరామిల్ ఫార్మా స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి ఐ థింక్ ఈ డీమర్జర్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఎక్కువ మంది సెల్ చేసినట్టున్నారు. దాంతో స్టాక్ లో మనం కొంత ప్రెషర్ చూసాం. దాని తర్వాత ఈ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ లో కూడా వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడంతో ఆ ప్రెషర్ ఫర్దర్ గా కంటిన్యూ అయింది. ఇది తప్ప ఈ స్టాక్ లిస్టింగ్ దగ్గర నుంచి కరెక్ట్ అవడానికి వేరే రీజన్స్ అంటూ ఏమీ లేవు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం ఫర్దర్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.